గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాధతో సుమని కోసం ఎదురు చూస్తూ ఉంది. అలాంటి అవసరం లేదు. తన దారేదో తనే వెతుక్కుందిగా. ఆలుమగలిద్దరూ పోవలసింది ఒకే దారిలో. మా దారికి అడ్డుగా మీరున్నారే, అడ్డు గోడల. గోడ కూలిపోతుంది, కానీ నేను చచ్చిన నింద ఈ వంశం మీద పడుతుంది. వంశం మీద, నీ మీదే. నువ్వు చస్తే నేను సంతోషిస్తాను, జనం పండగ చేసుకుంటారు. అర్జున్, మీరు సంతోషంగా ఉండడం చూసేకే నేను చస్తాను. నువ్వు చస్తేనే నేను సంతోషంగా ఉంటాను. అర్జున్, ఏం తప్పు చేశానని నాకు ఈ శిక్ష. ఒక విధవలా తెల్ల చీర కట్టుకుని బొట్టు లేకుండా ఇంట్లో ఉంది. ఈ ఘోరం చూస్తూ ఎలా ఉండను? నీ వల్ల విధవులై కన్నీటితో బతుకుతున్న ఎందరో ఆడవాళ్లలాగా, నీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అర్హతున్న ఉద్యోగాలు దొరక్క ఆశలు నిరాశలైతే ఆత్మహత్య చేసుకున్న ఎందరో నిరుద్యోగుల్లాగా, నీ అక్రమాలకు గులాములైన పోలీస్ ఆఫీసర్స్ లాగా. ఈ ఘోరాలకు నేనే కారణం కాదు. నేను కిరాతకుణ్ణి కాదు, పరిస్థితులకు బానిసనైపోయాను. నీలాగే పరిస్థితులకు బానిసలైన కోట్లాది జనం కూడు గుడ్డాలేక అల్లాడుతున్నారు. వాళ్ళెవరూ నీలా తయారవ్వలేదే. దిక్కులేని ఆ దరిద్రుల్లో నువ్వు ఒకటివైతే నీ కన్నీటికి విలువిచ్చేవాణ్ణి, గుండెల్లో గుడికట్టి పూజించేవాణ్ణి. నువ్వు గూండావి, కరుడు లేని కసాయివాడివి. నీ ఈ గూండా రాజ్యాన్ని అంతం చేయడమే నా ధ్యేయం. చూడు, తప్పు చేసింది నేను. ఆ నేరానికి నన్ను శిక్షించు. నా కూతుర్నెందుకు? నేరం చెయ్యడం, నేరానికి అండగా ఉండడం నేరమే గనక ఆ శిక్ష నేనైనా నువ్వైనా సుమైనా అనుభవించక తప్పదు. నే చెప్పే కదా నీ సమాధిపై పెడతానని. కమ్ ఆన్, టేక్ దిస్. కౌంట్ యువర్ డేస్ ఫ్రమ్ నౌ. డాడీ ఎలా ఉన్నారు అంకుల్? అంకుల్ అంకుల్ డాడీ ఎలా ఉన్నారు అంకుల్? చేతులు పెట్టు. డాడీ అంటే డాడీ ఇంకా కొనవ పెడుతూ ఉన్నారు. దీనికి కారణం ఎవరో తెలుసా? నువ్వే, నీ కుంకుమే. ఇదే మొదటి బలి తల్లి. ఇక పైన వాళ్ళు ఒక్కొక్కరిపైన విరుచుకుపడతారు, కాల్ చేస్తారు. మా వల్ల నీకు కష్టాలు వస్తాయి. మనందరినీ రక్షించగలిగిన వాడు అన్న ఒక్కడే. మనం బ్రతకాలంటే ఆయన బ్రతకాలి, లేదంటే వాళ్ళందరినీ చంపేస్తారు. మా వల్ల నువ్వు, నీ కొడుకు, భర్త అందరూ చస్తారు. సుమా, వాళ్ళని దెబ్బతీయాలనుకుంటే మనమందరం ఒక్కటవ్వాలి. ఓకే? వాట్? అన్నగారిని షూట్ చేశారా? ఎవడవాడు? నేనే. అన్న కాదు, పెద్దన్న. మీ అన్నని ఖలాస్ చేసిన. ఇస్కే బాద్ నేనే మీ కన్నని. నువ్వు డూడు బస్వన్న. నేను గెట్లా ఆడించినా నువ్వు ఆడాలి మళ్ళా. ఓకే? అది ఈ జన్మలో సాధ్యం కాదు. సాధ్యమైతది. ఉధర్ దేఖో. ఇప్పుడేం చేస్తావు? నేను చెప్పినట్లు ఆడతావు కాదే. మా జనాల్లో ఒక్కరిద్దరు పోలీస్ బేస్లో దవాఖానకు వస్తారు. గా లీడరు నువ్వే. ఓకే? ఓకే. ఇన్స్పెక్టర్, ఐ వాంట్ టు సీ అన్న. డోంట్ టెల్ ఎనీబడీ.
ప్లీజ్ ఓకే, అలర్ట్గా ఉండండి. అండ్ డోంట్ టెల్ ఎనీబడి ఇన్సైడ్. ఏడవకు. గదిలో ఉన్నది డాడీ కాదు, డమ్మీ బాడీ. నేను ఆయన్ని ఇంతకు ముందే సురక్షితమైన స్థలానికి చేర్చానమ్మా. డాడీ డాడీ మాట్లాడండి. ఇప్పుడే చేయని లాభం. ఆయన ఎలా మాట్లాడతారు తల్లి? ఆయన కన్నీటికి నువ్వు విలువ ఇవ్వకపోయినా జన్మనిచ్చిన తండ్రినేదే మర్చిపోయారు. కట్టుకున్న ఇల్లాలు పోయినా కన్న కూతురు కోసం జీవించారు. కానీ నువ్వు ఆ బంధాన్నే తెంచేసేవమ్మా. డాడీ ఏ సుమా, ఎందుకమ్మా ఏడుస్తావు? నన్ను కాదని నువ్వు వెళ్ళిన రోజు నేను ఇలాగే ఏడ్చాను. నేనున్నంత వరకు, బతికున్నంత వరకు నువ్వు కంట తడి పెట్టకూడదమ్మా. ఓకే కాశీ? అన్నా, నేను ఆ రోజే చెప్పాను, నా మాట విన్నారా? అర్జున్ ప్రాణమైన ఇస్తాడు కానీ అన్నతో చేతులు కలపలేదు. చూడండి, మన వాడిని తరుముతున్నారు. ముందు వాడిని రక్షిద్దాం. పదండి. అర్జున్, అర్జున్, ఐఎమ్ సారీ, నేను అపార్థం చేసుకున్నా. రే ఫూల్, అదంతా కామనేరా. నా ప్రాణ స్నేహితులరా మీరు. ఎలా వేరవుతాం? బట్ మన మైత్రిని కాటేసిన ఆ విష సర్పాల్ని చంపేయాలి. అదే నా ధ్యేయం. ఆ పెద్దన మీ వంశాన్ని నిర్మూలించాలని ప్లాన్ వేశాడు. వాడే నెక్స్ట్ అన్నట. ముందు వాడి కథ పూర్తవ్వాలి. ఆ పైన అన్నను ఫినిష్ చేయాల్సింది నువ్వే. బాంబులన్నీ రెడీ చేయండి. ఓకే? ఓకే. చిటిక వేసేలోగా వాళ్ళందరూ అవుట్.
ఇక మిగిలింది ఆ దీక్షిత్ బుల్లెట్. వాళ్ళు ఫినిష్ అయితే నెక్స్ట్ సెటప్ అన్నే. అభి అభి నీ కొడుకు ఇప్పుడు మా దగ్గరే ఉన్నాడు. వాడు బతకాలంటే మేం చెప్పిన స్థలానికి అన్నని ఒంటరిగా రమ్మని చెప్పండి. లేదంటే నీ కొడుకు రేపీ పాటికి శమ అయిపోతాడు. నే వెళతాను. మీరు ఒక్కరే వెళ్తారా? నాకు నానేవాళ్ళు ఎవరున్నారమ్మా? అందరూ కోరుకునేది నా చావే. ఒక్కడనే వచ్చా, ఒక్కడనే వెళతా. తల్లి, నీ కొడుకుని నీకు అప్పగించి నీ నుదుట కుంకుమ పొట్టు మళ్ళీ పెట్టిస్తా. డాడీ, అర్జున్, నీకు అడ్డుగా ఉన్న ఈ గోడ కదులుతోంది. నా కూతురు నీ దగ్గర ఉన్నట్టే నీ జీవితాంతం నేను గుర్తుంటాను. నాకదే చాలు. కీప్ హర్ హ్యాపీ. అన్న, కొత్త అన్న, నీలాగా బస్వన్నని కాదు, రంగులు బదలాయించి గొప్పనైన పెద్ద అన్న. ఆశ్చర్యంగున్నదా? పెద్ద మనిషినైపోయినా. 18 సార్ల నుంచి సూట్ కోసం తినాము కలలు గంటూ నాలో పంతం పెరిగి లక్ష్యం సాధించి ఇయాల దిల్కుస్క ఈ సూట్ వేసుకున్నా. 18 సాల్ కిందట మర్డర్ విట్నెస్ అని మాట్లాడకుండా నీ నోరు బంద్ చేయాలని ఆ రోజు నీకు నగలు పైసలు అన్నీ నేను ఆఫర్ చేసిన. కానీ నువ్వు నా మొహాన విస్కీ అన్యాయంగా ఎస్ఐని చంపేసి నా పొజిషన్ లాక్కున్నావు నువ్వు. అది మళ్ళీ పొందేదానికి నేను ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో చూసినావా? ఆశపడింది నీకు దొరికింది. నా మనోళ్ళు వదిలిపెట్టు. మన వృత్తిలో విరోధులకి బిడ్డలు ఎందరున్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళ వంశానంతా సర్వనాశనం చేసి సమాధులు కట్టాలని నీకు తెలియదా?
నన్ను ఎన్ని బాధలైనా పెట్టావు, కానీ నా మనవను వదిలిపెట్టావు. నీకు ప్రాణదానం చేశాను, జ్ఞాపకం ఉందా? అదే పెద్ద తప్పు. నేనా తప్పు చేయను. ముందు నువ్వు, ఆ పైన నీ మన్వడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.